అందరికీ నమస్కారము. లక్కీ ఛానల్కి స్వాగతము. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆముక్తమాల్యద అనే కావ్యంలోని విష్ణు చిత్తీయము అనే అంశం గురించి చెప్పుకుందాము. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఒక ప్రసిద్ధ తెలుగు కావ్యము ఆముక్తమాల్యద. శ్రీకాకుళాంధ్ర దేవుడు శ్రీకృష్ణదేవరాయలకు కలలో కనిపించి తనపై ఒక కావ్యాన్ని రాయమని చెప్పాడని, అందులకై సాహితీ సమరాంగణ చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద అను మహాకావ్యాన్ని రచించారని చెప్తారు. ఇది పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆముక్తము అనగా విడిచిపెట్టబడినది, విడిచిన మాలను ధరించడము అనే అంశంతో విష్ణు చిత్తీయము గోదాదేవి కథ కొనసాగుతుంది. ఈ కావ్యం వల్ల ఖడ్గము నిరుపుల కంఠాలు ఖండించే కలమువోని కావ్యములను వ్రాసే తెలుగు సవ్యసాచి మన కృష్ణరాయలు లలిత సుగుణజాల తెలుగు బాల అని కవిగా ఆయన ప్రాచుర్యం పొందారు. ఈ కావ్యం ప్రధానంగా గోదాదేవి మరియు శ్రీ రంగనాథ స్వాముల యొక్క వివాహాన్ని వివరిస్తుంది. ఈ ప్రధాన కథాంశంతో పాటు కాండిక్య కేశీధ్వజుల కథ, యమునాచార్యుని కథ, భక్తుడైన మాలదాసరి కథ వంటి ఉపకథలు కూడా ఈ కావ్యంలో ఉన్నాయి. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అనే విష్ణు భక్తుడు మన్నారు స్వామి వారి ఆలయంలో అర్చకుడుగా ఉండేవాడు. అతనికి సంతానం లేదు. తులసీవనంలో ఒక ఆడ శిశువు అతనికి లభిస్తుంది. దేవుడిచ్చిన పాపని తెచ్చుకొని ఆ పాపకి గోదాదేవి అని నామకరణం చేసి తాను పెంచుకుంటాడు. గోదా అనగా భూమి అని అర్థము. భూమిలో నుండి లభించిన గోదాదేవి అని నామకరణం చేసుకున్నాడు. ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి రూపంలో వెలిసిన గోదాదేవిగా భావిస్తాడు. విష్ణు చిత్తుడు గోదాదేవిని ఎంతో ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. క్రమంగా ఆ శిశువు పెరుగుతూ తండ్రి విష్ణుమూర్తి పూజలు చేయడం చూసి విష్ణుమూర్తి పూజలను తాను కూడా చేస్తూ విష్ణు భక్తురాలిగా మారుతుంది. కాలక్రమేణా ఆ స్వామినే భర్తగా మనసులో పూజించుకుంటుంది. తండ్రి ఆలయంలోని స్వామికి పూజకు మాలలు తయారు చేసేవారు. ఆ తయారు చేసిన మాలలను గోదాదేవి తాను ఒకసారి ధరించి తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోయేది. ఆ తర్వాత వాటిని యథాస్థానంలో ఉంచేది. ఈ విధంగా గోదాదేవి మాలను ధరించి అందులో రంగనాథన స్వామిని చూసుకొని భక్తిభావంతో కీర్తనలు చేసేది. తండ్రి అయిన విష్ణు చిత్తునికి ఆ విషయం తెలియక ఆ మాలను స్వామికి సమర్పించి కైంకర్యం చేసి పూజలను ముగించేవారు. కొంతకాలం తర్వాత విష్ణు చిత్తుడు స్వామివారికి సమర్పించే మాలను తన కూతురు గోదాదేవి ధరించి వదిలిపెట్టినదిగా తెలుసుకుంటాడు. ఆ మరుసటి రోజు ఆ విధంగా జరగకుండా మాలను సమర్పించాలని అనుకుంటాడు. స్వామివారు విష్ణు చిత్తునికి కలలో కనిపించి, గోదాదేవి నా భక్తురాలు, ఆమె ధరించిన మాలనే నేను ధరిస్తాను, అదే నాకు ప్రియమైనది అని చెబుతారు. అప్పుడు తన కూతురు గోదాదేవి మానవమాతృరాలు కాదు కదా, దైవాంశ సంభూతురాలు కదా అని విష్ణుచిత్తుడు గమనిస్తాడు. గోదాదేవి రంగనాథ స్వామి మనసులో పూజిస్తున్నందువలన ఆ స్వామివారి ఆదేశం మేరకు రంగనాథ స్వామికి గోదాదేవిని ఇచ్చి కళ్యాణం జరిపిస్తాడు. ఈ విధంగా గోదాదేవి భక్తితో స్వామివారిని చేరుకొని స్వామిలో ఐక్యం చెందుతుంది. ఈ గోదాదేవి కథను ప్రస్తుతం ఈ ధనుర్మాసంలో గుర్తు చేసుకోవడానికి గల కారణము, ధనుర్మాసం చివరలో గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కాబట్టి. ఈ మాసము సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మకర రాశిలోకి వెళ్ళే వరకు ఉండే మాసాన్ని ధనుర్మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో చేసే వ్రతాన్ని శ్రీవ్రతం లేదా సిరివ్రతం అంటారు. గోదాదేవి విష్ణుమూర్తిని పూజించి స్వామిలో ఐక్యమైంది. ఇందుకోసమై ఆమె 30 పాశురాలను తిరుప్పావైగా పారాయణ చేసి గోదామివారిని కీర్తించేది. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతము అని అర్థము. సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై. దీనినే శ్రీవ్రతము, శ్రీనోము అని కూడా అంటారు. అదే ఆచారం ఇప్పుడు కూడా విష్ణు ఆలయాలలో ప్రతినిత్యం తిరుప్పావై పఠించడం జరుగుతుంది. స్వామిని చేరుకోవాలన్న ఇష్టమైన భావనను భక్తితో ప్రేమతో సాధించిన కథయే గోదాదేవి కథ.
ప్రేమకుతో భక్తితో ఏదైనా సాధించవచ్చునని తెలియచేసేదే ఈ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.